కాటన్ శారీ తీసుకొని ఇలా మీకు సైడ్లో పిక్స్ కనిపిస్తున్నాయి కదా, అలా డ్రెస్ అయితే స్టిచ్ చేశాను. ఈ వీడియోలో వచ్చేసి హైలైట్ పార్ట్ ఏంటి ఆ డ్రెస్లో అంటే మనకి బాటమ్ పార్టే. సో ఆ బాటమ్ని ఎలా కుట్టుకోవాలి అనేది చూపిస్తాను. సో మనకి ఈ డ్రెస్ కుట్టాలి అంటే మనకి ఒక శారీ సరిపోతుంది. బార్డర్ వచ్చిన శారీస్ అయితే చాలా బాగా హైలైట్ అవుతాయి. యోక్ పార్ట్ అనేది మన ఇష్టం, మన మెజర్మెంట్స్ ప్రకారం చేసుకునేది. బట్ అడల్ట్స్కి ఈ మోడల్లో క్లాత్ని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. ఈ వీడియో నచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి. అయితే నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. నేనేంటంటే ఇక్కడ ఈ వీడియోలో ఓన్లీ బాటమ్ పార్టే చూపిస్తున్నాను. అలా కాదు ప్రతిదీ ఫుల్గా చెప్పండి అనేది మీకు కావాలనుకుంటే చెప్పండి, లేదంటే ఓన్లీ ఇంపార్టెంట్ థింగ్ ఏదైనా ఉంటే ఆ డ్రెస్లో ఆ మోడల్ వరకే చెప్పండి అనేది మీరు నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే ప్రతిసారి ఫుల్గా పెట్టాలంటే చాలా టైం అయిపోతుంది. ఓకే, ఇంకా ఈ డ్రెస్ని ఎలా కుట్టాలో అనేది స్టార్ట్ చేసేద్దామా. వెల్కమ్ టు అవర్ ఛానల్ జిఎస్ఎం పిల్ల శారీ కన్వర్టెడ్ ఇంటూ డ్రెస్ ఫ్రాక్. ఈ ఫ్రాక్లో బాటమ్ పార్ట్ని ఎలాగ చేసుకోవాలి అనేది చూద్దాం. సో మనకైతే శారీ 5.5 మీటర్ వచ్చింది. దీనికి లైనింగ్ వచ్చేసి ఇది మనకి కాఫ్ లెంత్లో వస్తుంది అనమాట. ఈ ఫ్రాక్ అయితే కాఫ్ లెంత్కి అయితే 4 మీటర్స్ సరిపోయింది. ఇఫ్ మీకు ఇదే మోడల్లో ఫుల్ లెంత్ కావాలి అడల్ట్స్కి అంటే ఖచ్చితంగా 5 మీటర్స్ అవసరం అవుతుంది. అండ్ ఈ డ్రెస్లో మనకి కొంచెం క్లాత్ కూడా మిగిలిద్ది. ఒకవేళ కొద్దిగా క్లాత్ మిగిలితే ఒక 1 ఇయర్ బేబీకి అయితే డ్రెస్ అయిపోయింది, అంటే వేస్ట్ చేయకుండా కుట్టుకోవచ్చు అని చెప్తున్నాను. ఓకే ఫైన్. ఇంక ఇక్కడ బాటంలో మనం 2 లేయర్స్కి మనం శారీని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి అనేది చెప్తాను. ఇక్కడ 10 మినిట్స్ వీడియో వస్తుంది, చెక్ చేసుకోండి. అండ్ ఇఫ్ మనకి ఇక్కడ శారీలో నుంచి లైనింగ్ నుంచి మనం ఏంటి ఫస్ట్ యోక్ పార్ట్ తీసి పక్కన పెట్టుకుంటాము. యోక్ పార్ట్ కట్ చేసిన తర్వాత అలాగే హ్యాండ్స్కి కూడా క్లాత్ తీసిన తర్వాత మనం బాటమ్ని కట్ చేసుకుంటాం అన్నమాట. అయితే ఈ యోక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఇలాగా క్లాత్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా ఒక బార్డర్ కొంచెం పెద్దగా ఉండిద్ది. సో ఈ శారీస్కి విత్ ఎక్కువ వస్తుంది కదా, సో ఆ విత్ని మాత్రం అసలు వేస్ట్ చేయొద్దు, ఎందుకంటే ఏదో ఒకదానికి యూజ్ అవుతుంది. సో ఇట్లాగ మొత్తం బాటమ్ కావాలి అంటే ముందు యోక్ పార్ట్ని మనం సపరేట్గా తీసి పెట్టుకోవాలి. అలాగే హ్యాండ్స్కి కూడా సపరేట్గా తీసి పెట్టుకోవాలి. లైనింగ్లో నేను తీసాను, తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్లో కూడా తీస్తాను. ఇప్పుడు బాటమ్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ మనకి టాప్ అదే యోక్ పార్ట్ తీసాం, హ్యాండ్స్ తీసేసాం, ఇంకా దేనికి అవసరం లేదు. సో మిగిలిన ఫ్యాబ్రిక్ ఎంతైతే ఉందో 4 మీటర్స్లో మనకి ఆల్మోస్ట్ ఒక 80 పాయింట్స్ క్లాత్ అయిపోయింది. ఇక్కడ మిగిలిన క్లాత్ ఏదైతే ఉందో దానిని 2 లేయర్స్ కింద మడత పెట్టుకున్నాను. మడత పెట్టుకొని దీన్ని కావాలంటే 2 లేయర్స్లో హాఫ్కి ఎక్కడికైతే వచ్చిందో అక్కడికి కట్ చేసుకోవచ్చు. ఓకే, ఇఫ్ కట్ చేయకపోయినా కూడా పర్వాలేదు, తీసుకోండి. దీన్ని ఓపెన్ సైడ్, ఒకవైపు ఓపెన్ ఉంటుంది కదా, ఆ ఓపెన్ సైడ్ ఒక కార్నర్ పట్టుకొని ఇలా కోన్ షేప్లో వేసుకోవాలి. ఇది నేను లైనింగ్ అంబ్రెల్లా మోడల్లో కట్ చేస్తున్నాను. ఒకవైపు కోన్ షేప్ వేసాం కదా, మిగిలిన క్లాత్ ఏదైతే ఉందో ఇటువైపుది మళ్ళీ హాఫ్కి ఫోల్డ్ చేయాలన్నమాట. ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఇది 4 లేయర్స్లో ఉంటుంది. ఆల్రెడీ ఫస్ట్లో 2 లేయర్స్లో ఉంది కదా, ఇది 4 లేయర్స్లో ఉంది కాబట్టి మనం నడుము సైజు కట్ చేసేటప్పుడు అది కోన్ షేప్లో ఉంది కదా, అటువైపు నడుముకు తీసుకోవాలన్నమాట. ఇది 4 లేయర్స్లో ఉంది కాబట్టి మనం మన నడుము విత్ ఎంతైతే ఉంటుందో దాన్ని టేప్లో 4 లేయర్స్కి మడత పెట్టుకోవాలి. ఆ 4 లేయర్స్ మడత ఎక్కడికైతే వస్తుందో ఆ కోన్ షేప్లో అక్కడికి వచ్చిన తర్వాత ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని అక్కడికి మార్కింగ్ చేసుకోవాలి. మనం నడుము దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి కిందకి మనకి ఎంతైతే కాఫ్ లెంత్లో కావాలి అనుకుంటున్నామో అంతవరకు తీసుకోవచ్చు అనమాట. లేదు ఫుల్ లెంత్ కావాలనుకుంటే ఫుల్ లెంత్ తీసుకోవచ్చు. ఏదైనా సరే మన పొడవుకి కావాల్సినంత మెజర్మెంట్ చేసుకొని పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ నాకు కాఫ్ లెంత్ అంతా నాకు 33 సరిపోయింది. 33 ఇంచెస్కి పెట్టుకున్నాను, కరెక్ట్గా వచ్చింది. సో ఇక్కడ మనం మొత్తం క్రాస్ అంతా పెట్టేసుకొని టేప్తో ఖచ్చితంగా టేప్తోటి మొత్తం అంబ్రెల్లా ఫ్రాక్ లాగా కట్ చేస్తున్నాం కదా, ఈ లైనింగ్ మొత్తాన్ని కూడా టేప్తో కరెక్ట్గా పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ అతుకు పడిద్ది అనమాట మనకి. సో ఒకవైపు క్లోజ్డ్ ఉంది కదా, దాన్ని పైకి పెట్టాక దాన్ని ఇప్పుడు ఓపెన్ చేసుకుంటాము. ఇది ఇప్పుడు ఆల్రెడీ మనకి 4 లేయర్స్లో ఉంది కదా, దాన్ని మడత తీసుకుంటే ఇది ఫ్రంట్కి బ్యాక్కి 2 వైపులకు వస్తుంది అనమాట. ఓకే, అండ్ ఇట్లాగే ఈ ఫ్రంట్కి బ్యాక్కి వచ్చిన దానికి ఫ్రంట్ సైడ్ది బ్యాక్ సైడ్ రెండింటికి కూడా అతుకులు పడతాయి. అతుకేసుకునేటప్పుడు ఇట్లాగా క్లాత్ మీద పైకి వేసేసుకొని స్ట్రైట్ వైపు ఉండేది మొత్తం ఒకసారి కుట్టేసుకుంటే ఇలా తిరగదిప్పుకుంటే మనకి ఆ అతుకు అనేది సరిపోయింది. ఓకే, అతుకుని కూడా వేసేసుకోండి. అలాగే కింద వైపును కూడా
ఫోల్డ్ చేసి మడత పెట్టుకొని కుట్టేసుకోండి. లైనింగ్ అయితే రెడీ అయిపోయింది. ఓకే, మరీ బిగినర్స్ ఎవరు చూస్తూ ఉండరు నాకు తెలిసి, కొంచెం వచ్చిన వాళ్ళు చూస్తారు కాబట్టి వాళ్ళకి ఇలా చెప్తే అర్థమైద్ది అని అనుకుంటున్నా. కొంచెం అది కూడా కామెంట్ చేయండి ఏమనుకోకుండా. ఇప్పుడు మనకి బాటంలో 2 లేయర్స్ కావాలి కదా, ఈ 2 లేయర్స్ని మనం ఎలా మేనేజ్ చేసుకోవాలి అంటే, బాటంలో ఫస్ట్ లేయర్ వచ్చేసి మోకాళ్ళ వరకు, మోకాళ్ళ చిప్పులు జస్ట్ క్రాస్ అయ్యేదాకా అంతే, కిందకు అవసరం లేదు. మోకాళ్ళ వరకు ఎంత పొడవు అయితే ఉందో అంత పొడవుకి ఫస్ట్ లేయరు, అక్కడి నుంచి కాఫ్ లెంత్లో ఎంత పొడవు ఉందో అంత పొడవు సెకండ్ లేయర్కి కావాలన్నమాట. ఇక్కడ నేను ఫస్ట్ లేయర్ కోసం నాకు పొడవు ఎంతైతే ఉందో మోకాళ్ళ వరకు అంత పొడవుని చూసుకొని కట్ చేశాను. అండ్ సెకండ్ లేయర్ కోసం వచ్చేసరికి ఫస్ట్ లేయర్ అయిపోయింది కదా, సెకండ్ లేయర్ విషయానికి వచ్చేసరికి మోకాళ్ళ దగ్గర నుంచి కాఫ్ లెంత్లో ఎంతవరకు అయితే నాకు ఉందో అంత చూసి కట్ చేశాను. ఇది కట్ చేసే ముందు ఏం చేయాలంటే, మనకి ఎంతైతే పొడవు కావాలో ఎగ్జాక్ట్గా అంత కాకుండా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఖర్చుల్లో పోతుంది కదా, పైన ఒక ఖర్చు కింద ఒక ఖర్చు, 2 ఖర్చులు పోతాయి కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఇది మాత్రం అసలు మర్చిపోవద్దు, లేదంటే మళ్ళీ మెజర్మెంట్స్ తేడాలు వచ్చేస్తాయి. అండ్ మర్చిపోయాను, శారీని కూడా నేను యోక్ పార్ట్కి తీసేసిన తర్వాత మిగిలిన శారీ అంతటిని కూడా ఫోల్డ్ చేసి ఇలా తీసాను. అయితే సెకండ్ లేయర్కి వచ్చేసి మనకి ఎక్కువ క్లాత్ కావాల్సి వస్తుంది. సో ఫస్ట్ లేయర్కి వచ్చేసరికి మనకి శారీ 5.5 మీటర్లో యోక్ పార్ట్ ఒక్కటే తీసాం కాబట్టి మీకు ఈవెన్ మీరు పవిట ఉన్నప్పటికీ, పవిట తీసేసినప్పటికీ కూడా ఇంకా ఎక్కువే ఉంటుంది క్లాత్. అంటే ఆల్మోస్ట్ 4 మీటర్ల వరకు ఉండిద్ది కదా. సో ఇక్కడ మనకి 3 మీటర్స్ మాత్రమే యోక్ పార్ట్, బాటంలో ఫస్ట్ లేయరు 3 మీటర్స్ వరకు సరిపోయింది, ఎక్కువ అవసరం లేదు. 3 మీటర్స్ని మళ్ళీ హాఫ్కి కట్ చేసుకుంటే 1.5 మీటరు ఫ్రంట్కి, 1.5 మీటరు వెనకకి కుచ్చులు పెట్టుకొని రెడీ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ నేను అదే చేస్తున్నాను. ఎందుకు అంటే నాకు బార్డర్ ఉండేది ఇక్కడ కావాలి. ఓకే, బార్డర్ ఉండేది కావాలి కాబట్టి నేను ఫస్ట్ లేయర్లో బార్డర్ ఉంది కదా, దాన్ని కిందకి మీకు పిక్లో చూపించినట్టుగా కిందకు వచ్చేలాగా పైన ప్లెయిన్ ఉంది కదా దాని వైపు కుచ్చులు పెట్టుకుంటా. అందుకని ఫస్ట్ లేయర్కి ఫ్రంట్ 1.5 మీటర్, బ్యాక్కి 1.5 మీటర్ తీసుకున్నాను, ఈ 2 పీసెస్. మిగతాది నేను పైన కట్ చేసిన పీస్లో ఇదిగోండి ఇంకా ఈ క్లాత్ ఉందన్నమాట. ఈ క్లాత్లో నుంచి నాకు బాటంలో కావాల్సిన ఎంతైతే బార్డర్ ఉందో అంత బార్డర్ని కూడా బాటంలో నాకు ఎంతైతే విత్ నేను తీసుకున్నానో అంత విత్లో బాటమ్ కోసం కట్ చేసుకుంటున్నాను అన్నమాట. బాటంలో అంటే ఇది సెకండ్ లేయర్ కోసం ఎక్స్ట్రా క్లాత్. అండ్ వీటిని మనకి ఎంతైతే విత్ కావాలో అంత కట్ చేసిన తర్వాత ఆ పీస్ని దానికి జాయింట్ చేసేసుకుంటే సరిపోయిద్ది. అప్పుడు మనకి క్లాత్ ఎక్స్ట్రా అయ్యిద్ది అనమాట. సో ఫస్ట్ లేయర్ ఏమో విత్ కొంచెం తక్కువ వస్తుంది. సెకండ్ లేయర్కి వచ్చేసరికి మనం ఫ్రిల్స్ పెట్టుకుంటాం కదా, ఆ ఫ్రిల్స్ బాగా కనబడడానికి ఎక్కువ క్లాత్ కావాలన్నమాట. ఓకే, ఇప్పుడు కటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏదైతే కట్ చేసుకున్నామో వాటిని ఫ్రిల్స్ నడుముకి దగ్గరికి వచ్చే ఫస్ట్ లేయర్ని మన నడుముకి తగ్గట్టుగా మొత్తం కుచ్చులు పెట్టుకొని రెడీ చేసుకోవాలి. అండ్ బాటమ్ని కూడా ఎలా రెడీ చేసుకోవాలో చెప్పాను అనుకుంటా. లైనింగ్ కూడా సేమ్ అంతే. అండ్ ఫస్ట్ లేయర్కి పైన కుచ్చులు పెట్టుకుంటే సరిపోయింది, ఇంకేం చేయక్కర్లేదు. ఆల్రెడీ మనం ఫ్రంట్కి బ్యాక్కి సపరేట్గా కట్ చేసుకున్నాం కదా. సో నేను నడుముకి తగ్గట్టుగా చిన్న చిన్న ఫ్రిల్స్ ఇలా పెట్టేసుకొని కుట్టుకున్నాను, అయిపోయింది. ఇంకా బాటమ్ విషయానికి సెకండ్ లేయర్ కావాలి కదా బాటంలో. సో దానికి కూడా నేను మొత్తం ఫ్రిల్స్ పెట్టేశాను. ఏదైతే నేను క్లాత్ కట్ చేసుకున్నానో దానికి మొత్తం ఫ్రిల్స్ పెట్టేశాను. కాకపోతే ఈ ఫ్రిల్ ఎలా పెట్టుకోవాలి అంటే 1.5 ఇంచ్, ప్రతి 1.5 ఇంచుకి 1/2 ఇంచ్ కుచ్చు పెట్టుకుంటే సరిపోయిద్ది. ఓకే, గ్యాదరింగ్స్ లాగా చేసుకోవాలి అంటే కాటన్ క్లాత్కి గ్యాదరింగ్స్ పనికిరావు. అది జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితేనే గ్యాదరింగ్ పనికి వచ్చింది. బట్ ఇది కాటన్ క్లాత్ కాబట్టి మనం ఖచ్చితంగా కుచ్చు పెట్టుకుంటేనే బాగుండిద్ది. అండ్ మనం కట్ చేసిన క్లాత్ ఏదైతే ఉందో అంతా కూడా ఏంటంటే 1.5 ఇంచుకి ఒక కుచ్చు పెట్టుకుంటూ ఉంటే కరెక్ట్గా ఫ్రంట్కి బ్యాక్కి ఈవెన్గా సరిపోద్ది. ఓకే, ఇది మాత్రం మర్చిపోమాకండి. కరెక్ట్గా 1.5 ఇంచుకి మనం కుచ్చు పెట్టుకుని మొత్తం కుచ్చులు పెట్టేశాను నేను. సో దీన్ని యాడ్ చేయాలి అంటే మాత్రం ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఏంటి, దీన్ని యాడ్ చేయడానికి మనం ఫస్ట్ మెజర్మెంట్స్ గీసుకోవాలి, ఈవెన్గా యాడ్ చేయాలి కాబట్టి. ఇక్కడ మనం లైనింగ్కి యాడ్ చేస్తాం కాబట్టి, సో లైనింగ్ విషయానికి వచ్చేసరికి లోపల లైనింగ్ కొంచెం పొట్టిగానే ఉంటుంది, బట్ పైది పొడుగు రావాలి కదా. ఇప్పుడు మనకి దీనికి ఎక్కడికి మనం మెజర్మెంట్ పెట్టుకోవాలి అంటే జాగ్రత్తగా వినండి.
ఫస్ట్ లేయర్ మనకి పెట్టినప్పుడు ఎక్కడికైతే లైనింగ్ మీదకి వస్తుందో ఆ వచ్చిన దాన్ని ఒకసారి మార్క్ చేసుకోండి. దానికంటే కూడా పైకి ఒక 2 ఇంచెస్ చూసుకొని అక్కడికి మార్క్ చేసుకొని ఆ మార్కింగ్నే ఈవెన్గా ఆ లైనింగ్ క్లాత్ మొత్తానికి కూడా ఎక్కడికైతే మనం మార్కింగ్ పెట్టుకుంటున్నామో దాన్ని ఈవెన్గా మొత్తం స్ట్రైట్గా పెట్టేసుకోవాలన్నమాట. మార్క్ చేసుకుంటే మనం ఏదైతే మార్క్ చేసుకున్నామో ఆ మార్కింగ్ మీదే మనం సెకండ్ లేయర్ దాన్ని యాడ్ చేసుకుంటాం. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ లేయర్కి ఎక్కడికైతే లైనింగ్ మీదకి వచ్చిందో దాన్ని ఒకసారి మార్క్ చేసుకోండి. ఆ మార్క్ చేసుకున్న దాని మీద పైకి ఒక 2 ఇంచెస్ పైకి పెట్టుకుని ఆ 2 ఇంచెస్ పైన ఉన్న మార్కింగ్ని ఇలాగా మనం లైన్ గీసుకోవాలన్నమాట. అప్పుడు సెకండ్ లేయర్ని యాడ్ చేసుకునేటప్పుడు ఇలాగా ఫస్ట్ రివర్స్లో పైకి పెట్టేసుకొని లైన్ మొత్తాన్ని యాడ్ చేసుకుంటే ఆ క్లాత్ని రివర్స్కి పైకి తిప్పితే మనకి కరెక్ట్గా ఉండిద్ది అండ్ పైకి ఖర్చు కనపడకుండా ఉండిద్ది అనమాట. అండ్ ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలి. మీరు కరెక్ట్గా తీసుకున్నారు కదా, మరి పైకి 2 ఇంచెస్ పెట్టమంటున్నారు ఎట్లాగా అంటారేమో. నేను కరెక్ట్గా పెట్టాను, ఓకే, ఎంతవరకు అయితే తీసుకున్నామో అంతవరకు సరిపోతుంది. ఇక్కడ మనకి ఎక్కడ అడ్జస్ట్మెంట్స్ అవుతున్నాయి అంటే లైనింగ్ని మనం కింద ఫోల్డ్ చేసేస్తామా అదొకటి, అలాగే పొడవు దగ్గర ఒక ఖర్చు కూడా పోతుంది అదొకటి. ఇంకా అలా మడత పెట్టినప్పుడు మనకి ఇక్కడ పైన దానికి మడతలు ఎక్కడ ఉండట్లేదు కదా, సో మనకి కరెక్ట్గా సరిపోయిద్ది. ఇఫ్ ఎక్కడైనా మీకు తేడా జరిగిద్ది అనుకున్నప్పుడు ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకోండి, సరేనా. ఇప్పుడు ఎక్స్ట్రా పెట్టుకోవడం వల్ల మనకి ఇబ్బంది ఏం లేదు, ఎలాగో క్లాత్ మనకి కటింగ్లో ఉంటుంది కదా, సో కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోండి. అండ్ ఫైనల్గా మీరు మెజర్మెంట్ చేసుకునేటప్పుడు పొడుగు అవుతుంది అనుకుంటే కట్ చేసుకోండి, లేదు సరిపోతుంది అనుకుంటే ఉంచుకోండి. కానీ నాకైతే నేను పెట్టిన మెజర్మెంట్స్కి కరెక్ట్గా సరిపోయిందబ్బా. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే బాటంలో ఇది సెకండ్ లేయర్ యాడ్ చేసేటప్పుడు ముందే ఫ్రిల్స్ పెట్టుకోవాలా అంటే అవసరం లేదు. ఇక్కడ నాకు ఇది కాటన్ క్లాత్ కదా, నేను కుచ్చులు పెట్టుకుందామంటే అతుక్కొని పోతుంది అనమాట క్లాత్, అందుకని చెప్పి ముందే ఫ్రిల్స్ పెట్టుకున్నా. నార్మల్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అయి ఉంటే డైరెక్ట్గా నేను ఎక్కడికైతే లైన్ గీసానో ఆ లైన్ మీద అంటించేటప్పుడే 1.5 ఇంచ్కి కుచ్చులు పెట్టుకుంటూ వెళ్ళిపోయేదాన్ని. బట్ ఇదేంటంటే అంటుకుపోతుంది క్లాత్, అందుకని చెప్పేసి నేను విడిగా ముందే కుచ్చులు పెట్టేసుకొని చేసుకున్నా. అండ్ ఇంకొక డౌట్ కూడా నాకు ఉందన్నమాట, ఇది మొత్తం ఇలా కుచ్చులు పెడితే ఫ్రంట్కి బ్యాక్కి సరిపోతుందా లేదా అని. ఎగ్జాక్ట్గా పెట్టాను, కరెక్ట్గా సరిపోయింది. సో 1.5 ఇంచ్ మర్చిపోకుండా మొత్తం ఇలా ఫస్ట్ లైనింగ్కి బాటంలో లేయర్ని యాడ్ చేసుకొని దాన్ని తిప్పుకుంటే మనకు కరెక్ట్గా వచ్చింది. అండ్ దీన్ని ఈవెన్గా సర్దుకోండి, ఎక్కడ కుచ్చులు అక్కడికి ఈవెన్గా చేతితో అట్లా అనుకొని ఒక్కసారి ఐరన్ చేసిందంటే చాలు, అంతే అట్లనే ఉండిపోతాయి. ఈవెన్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అయినా సరే ఐరన్ చేయండి, కుచ్చులుగా పడిపోతుంది, ఓకే. అండ్ సెకండ్ లేయరు మనం లైనింగ్కి యాడ్ చేసిన తర్వాత ఫస్ట్ లేయర్ని నడుము దగ్గర జాయిన్ చేసేసుకోండి, బాటమ్ పార్ట్ రెడీ అయిపోయింది. సేమ్ ఇలాగే ఫ్రంట్ బ్యాక్ రెడీ చేసుకున్న తర్వాత ఇంకా యోక్ పార్ట్కి నడుము దగ్గర జాయిన్ చేసుకోవడం, మన డ్రెస్ లాగా కుట్టుకోవడం, అంతే, సింపుల్. బాయ్.